జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. భారతదేశంలో ఇప్పటి వరకు జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భాల గురించి చెప్తాను వినండి. విషయం అనేది ఎందుకంటే భారతదేశంలో అత్యవసర పరిస్థితి ఎందుకు విధించబడుతుంది, ఎందుకు విధించారు అని మనం తెలుసుకోకపోతే ఏమవుద్దంటే భారతదేశంలో ఎన్నో విధమైనటువంటి ఆలోచన చేసుకుంటూ పోతే ఎట్లా దీన్ని ఎందుకు ఈ అత్యవసర పరిస్థితి ఎందుకోసం చేశారు ఈ అత్యవసర పరిస్థితి అని మనం ఆలోచిస్తే ఇక్కడ భారత పార్లమెంట్లో రాష్ట్రపతి ఆర్టికల్ 352 ప్రకారం విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనని 30 రోజుల్లోగా పార్లమెంటు 2/3 వంతు ప్రత్యేక మెజార్టీతో ఆమోదిస్తే 6 నెలల్లో అమల్లో ఉంటుంది. అంటే జాతీయ అత్యవసర పరిస్థితి, ఈ పరిస్థితికి దాదాపుగా మనం ఆలోచించిస్తే రాష్ట్రపతి ఆర్టికల్ 352 ప్రకారం విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను 30 రోజుల్లోగా పార్లమెంటు 2/3 వంతు ప్రత్యేక మెజార్టీతో ఆమోదిస్తే 6 నెలలో అమల్లో ఉంటుంది. పార్లమెంటు ఆమోదంతో జాతీయ అత్యవసర పరిస్థితి 6 నెలలకు ఒకసారి చొప్పున పొడిగిస్తూ ఎంతకాలమైనా కొనసాగించవచ్చు. దీనికి గరిష్ట కాలపరిమితి లేదు. తర్వాత 3వ పాయింట్, రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన చేసే సమయానికి ఒకవేళ లోక్సభ రద్దయ్యుంటే దాన్ని రాజ్యసభ ఆమోదంతో కొనసాగిస్తారు. అయితే నూతన లోక్సభ ఏర్పడిన తర్వాత ఆ సభ మొదటి సమావేశం తేదీ నుండి 30 రోజుల్లోగా జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను 2/3 వంతు ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలి. లేకపోతే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది. అంటే లోక్సభలో భారత పార్లమెంట్ అనగానే లోక్సభ, రాజ్యసభ ఉంటుంది. లోక్సభ కానీ ఫంక్షన్లో లేనప్పుడు రాజ్యసభలో పెట్టేసి అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత లోక్సభ ఫంక్షన్లోకి వచ్చిన తర్వాత 30 రోజుల లోపల 2/3 మెజార్టీతో ఆమోదించగా లేదనుకోండి, అత్యవసర పరిస్థితి ఆటోమేటిక్గా రద్దయిపోద్దని దాని అర్థం. తర్వాత జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను ఆమోదించే విషయంలో రాజ్యసభ, లోక్సభల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది. ఈ విషయంలో ఉభయ సభలో సంయుక్త సమావేశానికి అవకాశమే లేదు. ఇది ఏం చెప్పాడంటే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను ఆమోదించే విషయంలో రాజ్యసభ, లోక్సభల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది. ఈ విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. రెండు కలిసి సమావేశం అయ్యేదానికి లేదు. లోక్సభలో చర్చ జరగాల్సిందే, రాజ్యసభలో చర్చ జరగాల్సిందే. అందువల్ల ఏ సభ తీర్మానం ఈ రెండిట్లో ఏది వ్యతిరేకించినా చెల్లుబాటు కాదు అత్యవసర పరిస్థితి. అయితే జాతీయ అత్యవసర పరిస్థితిని 6 నెలల కంటే ముందే రాష్ట్రపతి ఉపసంహరించవచ్చు. 6 నెలల కాల వ్యవధి పెట్టినప్పటికీ జాతీయ అత్యవసర పరిస్థితిని 6 నెలల కంటే ముందే రాష్ట్రపతి ఉపసంహరించవచ్చు. పార్లమెంటు ఒక సాధారణ తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని కూడా ఉపసంహరించవచ్చు. పార్లమెంట్లో ఒక సాధారణ తీర్మానం పెట్టైనా అత్యవసర పరిస్థితిని లేకుండా చేసుకోవచ్చు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రకారం లోక్సభలో జాతీయ అత్యవసర పరిస్థితి ఉపసంహరించాలని 1/10 వంతు సభ్యులు లిఖితపూర్వకంగా సమావేశాలు జరుగుతున్నప్పుడు లోక్సభ స్పీకర్కు, సమావేశాలు లేనప్పుడు రాష్ట్రపతికి నోటీస్ అందజేస్తే నోటీస్ అందుకున్న 14 రోజుల్లోగా లోక్సభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. అంటే భారత పార్లమెంట్లో ఉన్నటువంటి 543 మంది సభ్యుల్లో 1/10 వంతు అంటే
దాదాపుగా మనకి 55 మంది సభ్యులు, అర్థమవుతుందా, లిఖితపూర్వకంగా ఏం చేయాలా, అటు లోక్సభ స్పీకర్కి కానీ రాష్ట్రపతికి కానీ మనకి అత్యవసర పరిస్థితి రద్దు చేయమని లేఖ కానిస్తే ఖచ్చితంగా 14 రోజుల లోపల పార్లమెంటు సమావేశమై దాని మీద తీర్మానం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. తర్వాత ఈ సమావేశంలో లోక్సభ సభ్యులు సాధారణ మెజార్టీతో తీర్మానం ఆమోదించడం ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని ఉపసంహరిస్తారు. సాధారణ మెజార్టీకి 2/3 మెజార్టీకి చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఒక సాధారణ మెజార్టీ అంటే ఇప్పుడు ప్రభుత్వం నడిచేది సాధారణ మెజార్టీతోటి. ఇప్పుడు భారత పార్లమెంట్లో 543 మంది ఉంటే 272 మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని రోల్ చేస్తారు. కానీ ఇటువంటి అత్యవసర పరిస్థితులు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు 2/3 మెజార్టీ ఉండాలి. అంటే 543ని 3 భాగాలుగా విభజించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల 3 భాగాలుగా విభజించినప్పుడు 370 మంది దాదాపుగా భారత పార్లమెంట్లో ఒప్పుకొని తీరాల. ఇది అన్నమాట దాని అర్థం. ఈ ప్రక్రియలో మనకి రాజ్యసభ పాత్ర ఉండదు అన్నమాట. అయితే ఇప్పటి వరకు మనకి జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భాల గురించి చెప్తా. ఫస్ట్ ఎప్పుడు చేశారంటే 1962లో భారతదేశంపై చైనా దురాక్రమణ చేయడంతో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం సిఫారసుల మేరకు అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. అప్పుడు చైనా వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించినప్పుడు, దురాక్రమణ చేసినప్పుడు ఏం చేశారు, రాష్ట్రపతి పాలన విధించారు. అంటే ఆర్టికల్ 352 ఆర్టికల్ 352 ప్రయోగించారు అత్యవసర పరిస్థితి. 1962 అక్టోబర్ 26 నుండి 1968 జనవరి 10 వరకు కొనసాగింది. అర్థమవుతుందా? ఎప్పటి నుంచి? 1962 అక్టోబర్ 26 నుంచి 1968 జనవరి 10 వరకు కొనసాగింది ఆర్టికల్ 352. ఇది ఫస్ట్. నెంబర్ 2, 1971లో బంగ్లాదేశ్ అవతరణ సందర్భంగా భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం మొదలవడంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం సిఫారసుల మేరకు అప్పటి రాష్ట్రపతి ఈవి గిరి జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పాటు చేసినారు. అంటే విధించారన్నమాట. ఎందుకు విధించారు? 1971లో అప్పుడు పాకిస్తాన్, తూర్పు పాకిస్తాను అట్లా ఉన్నారు, 2 భాగాలుగా ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఫార్మేషన్ అయింది. అప్పుడు బంగ్లాదేశ్కి భారతదేశం సపోర్ట్ చేయబెట్టి అప్పుడు ఏం చేశారంటే అత్యవసర పరిస్థితి విధించారు. 1971 డిసెంబర్ 3 నుంచి 1977 మార్చి 21 వరకు కొనసాగింది అత్యవసర పరిస్థితి. రెండో సందర్భం, ఒకటేమో చైనా దురాక్రమణప్పుడు, రెండోది ఏంది బంగ్లాదేశ్ ఫార్మేషన్ అప్పుడు. మూడో సందర్భం చెప్తాం. 1975లో రాజ్ నారాయణ వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పునిస్తూ రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లుబాటు కాదని తీర్పు ఇచ్చింది. దీనివల్ల దేశంలో శాంతి భద్రతలు క్షీణించి అంతరంగిక అల్లకొల్లాలు చెలరేగాయి. ఈ పరిస్థితి నియంత్రణకు ఇందిరాగాంధీ ప్రభుత్వం సిఫారసుల మేరకు 1975లో అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని ఉత్తరప్రదేశ్లో ఉన్న అలహాబాదు హైకోర్టు ఇస్తే ఇందిరాగాంధీకి వచ్చిన కష్టం అంట దేశ ప్రజలందరికీ వచ్చినట్టు భావించి అంతర్గత అల్లకల్లాలు సృష్టించి కాంగ్రెస్ పార్టీ అంతర్గత అల్లకల్లాలు సృష్టించి న్యాయ వ్యవస్థకి ఇది విరుద్ధంగా పోయి ఏం చేశారు, మనకి ఇక్కడ ఆర్టికల్ 352ని ఇందిరాగాంధీ గారు వైలేషన్ చేయడం జరిగింది. అందువల్ల ఆమెకు వచ్చిన కష్టము, ఆమె ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పిచ్చడం వల్ల ఏం చేసింది, ఇందిరాగాంధీ దేశంలో అల్లగడులు సృష్టించేసింది. దానికి ఏం చేశారంటే ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో 1975లో 38వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 350/4 ద్వారా ఒకే సమయంలో వేరువేరు కారణాలతో
జాతీయ అత్యవసర పరిస్థితి విధించి కొనసాగించవచ్చని నిర్దేశించారు. ఎంత దుర్మార్గం అంటే ఆర్టికల్ 353లో ఈ చట్టాన్ని సవరణ చేసుకొని సెక్షన్ 4 ద్వారా చేసింది పని. అయితే 1975, 1977 మధ్య దేశంలో ఒకే సమయంలో 2 వేరు కారణాలతో, ఒకటి బాహ్య కారణాలు, 2 అంతరంగిక అల్లకల్లోలు. అంటే మన దేశం మీదకి ఇంకొక దేశం దండయాత్ర చేసినప్పుడు చేసిందే పర్వాలేదు, కానీ ఇక్కడేంది భారతదేశంలో ఇంటర్నల్గా అల్లకల్లాలు సృష్టించింది వాళ్ళే, సృష్టించిన అల్లకొల్లాల ద్వారా ఎమర్జెన్సీ విధించింది కూడా వాళ్ళేనమాట. అందువల్ల ఇవన్నీ కూడా దీనివల్ల ఏంటంటే రాజకీయ నాయకులు ఒక్కొక్కసారి ఎంత దుర్మార్గంగా, వాళ్ళకి పదవి లేకపోతే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారో చూడండి ఒకసారి. అదేవిధంగా జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న సమయంలో లోక్సభ, రాష్ట్ర శాసనసభల పదవీ కాలాన్ని వాటి గడువు ముగిసినప్పటికీ 1 సంవత్సరం కాలం పాటు పొడిగించవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు లోక్సభ కానీ శాసనసభలు కానీ 1 సంవత్సరం పొడిగించవచ్చు అని చెప్తున్నారు. 5వ లోక్సభ కాలం 1976 మార్చి 18తో ముగుస్తుందనగా, అదే సమయంలో అంతరంగ కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతుండటంతో 5వ లోక్సభ పదవీ కాలాన్ని 1977 మార్చి 17 వరకు పొడిగించారు. అంటే 1976 మార్చి 18తో లోక్సభ ముగిస్తుంటే దాన్ని ఏం చేశారు, అంతర్గత అల్లకల్లాలు సృష్టించింది కాంగ్రెస్ పార్టీ కదా, దాన్ని పొడిగించారు. 1977 మార్చి 17 వరకు పొడిగించారు. కానీ మధ్యలోనే 1977 జనవరి 18న లోక్సభను రద్దు చేశారు. అర్థమైందా? లోక్సభను రద్దు చేశారు. 5వ లోక్సభ 5 సంవత్సరాల 10 నెలలు కొనసాగింది. 5వ లోక్సభ మామూలుగా 5 సంవత్సరాలకు ఎలక్షన్ కదా, 5వ లోక్సభ 5 సంవత్సరాల 10 నెలలు కొనసాగింది. జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న కారణంగా 1976లో ఒరిస్సా, కేరళ రాష్ట్రాల శాసనసభల పదవీ కాలాన్ని 1 ఏడాది పొడిగించారు. యాక్చువల్గా ఏం చేయాలా, 1976లో ఒడిశా, కేరళ రాష్ట్రాలకు శాసనసభ ఎలక్షన్లు జరగాల్సి ఉంటుంటే అవి కూడా ఏం చేశారు, 1 సంవత్సరం ముందుకు పొడిగించారన్నమాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5వ శాసనసభ పదవీ కాలాన్ని 1 సంవత్సరం అదనంగా 1977 నుంచి 1978 వరకు పొడిగించారు. ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ 44వ రాజ్యాంగ సవరణ చట్టం, ఇది మనకి మేజర్ ఇంపార్టెంట్, ద్వారా చేసిన మార్పులు. మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించిన పలు మార్పులు చేస్తూ ఆర్టికల్ 350(2)ను సవరించింది. ఈ ఆర్టికల్ 350(3)ని ఇటువంటి వాడుకుంటారని చెప్పి అప్పటి జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ గారు ఏం చేశారంటే దీన్ని ఆర్టికల్ 352 అసలు ఎప్పుడు ప్రయోగించాలా, ఎందుకు ప్రయోగించకూడదని చెప్పి సవరణలు చేశారనమాట. ఆ సవరణలో కూలంకషంగా ఇప్పుడు చెప్తాను. కేంద్ర కేబినెట్ లిఖితపూర్వకంగా సలహా మేరకే రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలి. కేంద్ర మంత్రి మండలందరి, అంటే ఆ రోజు ఇందిరాగాంధీ ఒక్కటి నిర్ణయం తీసుకున్నది చూసావా, అట్ట కాదు, కేంద్ర మంత్రి మండలందరి సలహా మేరకు రాష్ట్రపతి విధించాలి. కేంద్ర మంత్రి మండలి సమిష్టి బాధ్యత చేశారు. 2వ పాయింట్, అంతర్గత అల్లకొల్లాల అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో సాయుధ దళాల తిరుగుబాటు అనే పదాన్ని చేర్చారు. అంటే సాయుధ దళాలు తిరుగుబాటు చేసినప్పుడు మాత్రమే ఎమర్జెన్సీని ప్రయోగించాలంటే అల్లకొల్లాల నుంచి, అంటే ఒక మూల అల్లకొల్లాలు జరిగితే దేశం అంతా ఎమర్జెన్సీ ఇస్తారా, ఇది కరెక్ట్ కాదు కదా. అదేవిధంగా జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన పార్లమెంటు 30 రోజుల్లోగా 2/3 వంతు ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలని నిర్దేశించారు. అత్యవసర పరిస్థితి విధించాలంటే ఖచ్చితంగా 2/3 వంతు పార్లమెంటు ఆమోదించాలని ఇచ్చారు. అంతకుముందు 2 నెలల్లోగా 2/3 వంతు ప్రత్యేకమే ఆమోదించాల్సి ఉండేది. అంతకుముందు 2 నెలలు ఉంటే ఇప్పుడు ఏం చేశారు, దీన్ని 30 రోజులు చేసేశారు. తర్వాత కేంద్ర కేబినెట్ సలహాను
రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు, ఒకసారి పునఃపరిశీలనకు పంపవచ్చు. అదే అంశాన్ని కేంద్ర కేబినెట్ రెండోసారి ఆమోదించి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలి. అంటే పునఃపరిశీలన మంత్రిమండలి ఆమోదించింది కదా, పార్లమెంట్ ఆమోదించింది కానీ ముద్ర వేయాల్సిన అవసరమే లేదు. రాష్ట్రపతి ఏం చేయొచ్చు, పునఃపరిశీలించమని మళ్ళీ వెనక్కి పంపించవచ్చు. ఒక బిల్లుని అబ్దుల్ కలాం గారు వెనక్కి పంపించారు, అర్థమైందా? దీన్ని కొంచెం సరిచేసి పంపిండి అని చెప్పి రిటర్న్ పంపించాడు అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు. ఒక బిల్లు నాకు బాగా గుర్తు. అప్పుడు ఏం చేశారు, మళ్ళీ అదే బిల్లుని ఆమోదించి పార్లమెంట్ పంపించి మీరు రావడానికి ముద్ర కొద్దాడు. అందుకని రబ్బర్ స్టాంప్ అంటారు రాష్ట్రపతిని, గవర్నర్ని. జాతీయ అత్యవసర పరిస్థితికి దేశవ్యాప్తంగా లేదా దేశంలో ఏదైనా ఒక ప్రాంతంలో విధించవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితిని దేశవ్యాప్తంగా విధించవచ్చు, లేదంటే ఒక ప్రాంతానికైనా విధించవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి న్యాయ సమీక్ష పరిధిలో ఉంటుంది. జాతీయ అత్యవసర పరిస్థితి న్యాయ సమీక్ష పరిధిలో ఉంటుంది. గతంలో న్యాయ సమీక్షకి ఉండేది కాదు. ఈ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఎందుకు చేయాల్సి వచ్చింది అని న్యాయ సమీక్షకి పెట్టారు. అంతకుముందు న్యాయ సమీక్ష చేయకూడదు అనమాట. అందువల్ల ఆ పరిస్థితిని తీసుకొచ్చారు. తర్వాత 1980లో మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ జాతీయ అత్యవసర పరిస్థితిపై న్యాయ సమీక్ష జరపవచ్చని పేర్కొనింది. 1980లో మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ జాతీయ అత్యవసర పరిస్థితిపై న్యాయ సమీక్ష జరపవచ్చని పేర్కొన్నది. అంటే రాజకీయ నాయకులకు నచ్చితే నచ్చకపోతే అత్యవసర పరిస్థితి విధించవచ్చా? అది కరెక్ట్ కాదు. అందువల్ల ఏంటంటే ఆర్థిక ఎమర్జెన్సీ ఉంటుంది. అంటే ఆర్టికల్ 352 నుంచి ఆర్టికల్ 360 దాకా భారత రాజ్యాంగంలో విలువైన సూచనలు ఉన్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మన 2019, 2024 మధ్య అసలు ఆర్థిక ఎమర్జెన్సీని ఆర్టికల్ 360 ప్రయోగించి ఆర్థిక ఎమర్జెన్సీ విధించాల్సిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ మేల్కోలు ఆ రోజు ఇవాళ 13.5 లక్షల కోట్లు అప్పులైనప్పుడు ఆర్టికల్ 360 ప్రయోగించి జగన్మోహన్ రెడ్డి సర్కార్ని బర్తరఫ్ చేయాల్సి ఉన్న పరిస్థితి అన్నమాట. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆర్థిక ఎమర్జెన్సీ కానీ ప్రయోగించి కానీ ఉంటే ఇంత అప్పులు అయ్యి ఉండేది కాదు, ప్రజలందరూ కూడా ఇక్కట్లు పడేవాళ్ళు కాదు. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆర్టికల్ 352 నుంచి 360 వరకు తెలుసుకొని ఈ ప్రజాపాలకుల్ని ఎప్పటికప్పటికి మనం ప్రశ్నించేటటువంటి తత్వాన్ని కూడా అలవర్చుకోకపోతే, ప్రశ్నించే గొంతులకు లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ కనజాలతో నియంతృత్వం పెరిగితే సమాజానికి నికృష్టులుగా తయారైపోతాం. ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోండి. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం భారత ప్రభుత్వం మనకంతా కూడా సుప్రీం ఏంది భారత రాజ్యాంగం పనిచేయలేదనుకో సమాజంలో ఏమవుతాయి, అల్లకల్లోలం అయిపోయి రాజ్యాంగం సక్రంగా పనిచేసిందంటే రాజ్యాంగం ముందు చట్టం ముందు అందరూ సమానమే. రాజకీయ నాయకులకు ఒక చట్టము, పేదవాడికి ఒక చట్టం ఉండదు. రాజ్యాంగం ముందు చట్టం ముందు అందరూ సమానులే అని. కాబట్టి ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదువుకోవాలని కోరుకుంటూ సత్యమేవ జయతే, లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షితః. జై హింద్.